హలో అండి అందరికీ శిరీష ఎన్జిఎల్ఎన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో తిఫా స్కానింగ్ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ లేక మగబిడ్డ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే నేను చాలా జెన్యూన్గా తీశాను. నాకు ఇప్పుడు 3 అబ్బాయిలు. నేను కూడా పుట్టేది అబ్బాయా అమ్మాయి అని చాలా వీడియోస్ చూశాను. ఇక్కడ ఎవరు పుట్టినా ఒకటేనండి, కానీ ప్రతి తల్లికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సాధారణంగా హార్ట్ బీట్ 140 బిలో ఉంటే అబ్బాయని, 140 అబోవ్ ఉంటే అమ్మాయని, అలాగే 160 అబోవ్ ఉన్నా సరే అబ్బాయని అంటూ ఉంటారు. అలాగే ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా చెప్తుంటారు. ప్లాజెంటా పోస్టీరియర్ ఉంటే అబ్బాయని, ప్లాజెంటా యాంటీరియర్ ఉంటే అమ్మాయని అంటుంటారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ అపోహలే. దీనికి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నా ఫస్ట్ బాబు రిపోర్ట్స్ అయితే నేను మిస్ అయ్యాను, కానీ నా 2 బాబుల రిపోర్ట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. నేను చూపించేది నా 3వ బాబు యొక్క రిపోర్ట్స్, 6వ నెలలో తీయించిన తిఫా స్కానింగ్. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే హార్ట్ బీట్ 145 ఉంది, బీపీఎం ఉంది. 140 బిలో ఉంటే అబ్బాయి అని, 140 అబోవ్ ఉంటే అమ్మాయి అని జనరల్గా అందరూ చెప్తుంటారు కదా. మీరు చూసినట్టయితే మీకు బాగా క్లారిటీ వచ్చి ఉంటుంది. 145 ఉంది కాబట్టి హార్ట్ బీట్ని బట్టి మనం చెప్పడం అనేది రాంగ్ అనమాట. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంది హార్ట్ బీటు. అసలు నీకేం రైట్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పడానికి అని మీరు అనుకోవచ్చు. నాకైతే 3 అబ్బాయిలండి, కాబట్టి నాకు బాగా క్లారిటీ వచ్చింది. నేను కూడా వీడియోస్ చాలా చూసి ఇలాగే మోసపోయాను. మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉండడం వలన నేనైతే ప్రతి 2 నెలలకోసారి స్కానింగ్ అయితే తీయించాను. మీరు కూడా చూసేయండి. అయితే హార్ట్ బీట్ పొజిషన్ పెట్టి చెప్తారు కదా. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇది నేను 2వ నెలలో తీయించుకున్న స్కానింగు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్కానింగ్ రిపోర్ట్ అయితే తీయించాను. ఇదైతే 4వ నెలలో తీసాము. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ 145 ఉంది. ఇప్పుడు చూసారా 150 బీపీఎం ఉంది. ఎంత తేడా వచ్చిందో అంటే నెల మన బేబీ హార్ట్ బీట్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకోటి ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా చెప్తుంటారు. పోస్టీరియర్ ఉంటేనేమో అబ్బాయి అని, యాంటీరియర్ ఉంటేనేమో అమ్మాయి అని. ఇక్కడ నా రిపోర్ట్స్ని బట్టి అయితే ప్రతి దాంట్లో యాంటీరియర్లోనే ఉంది, కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా ఏమి మనం తేల్చలేము. మీరు గమనించినట్టయితే ఈ రిపోర్ట్ నేను మొన్న మే నెలలో తీయించినది. ఇప్పుడు మీరు ఈ హార్ట్ బీట్ చూసుకున్నట్టే 137 బీపీఎం ఉంది. ఈ 3 పోల్చుకుంటే హార్ట్ బీట్ అనేది మారుతూ ఉంది, కాబట్టి హార్ట్ బీట్ని బట్టి అయితే మనం తేల్చలేం. ఇంకోటి ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా ఏమీ మనం తేల్చలేం. కేవలం వీడియోస్ చూసి మోసపోవడం తప్పితే ఇందులో ఏమీ లేదు. అసలు ప్లాజెంటా గురించి మాట్లాడుకుంటే, ప్లాజెంటా అంటే మాయ అని అర్థం. ఇది గర్భసంచిలో ఒక పార్ట్ అనమాట. ప్లాజెంటా అంటే మాయ మన బేబీకి ఆక్సిజన్ని, న్యూట్రిషన్ని ఇస్తుంది. అలాగే వేస్ట్ను కూడా రిమూవ్ చేస్తుంది. ఇది కొన్నిసార్లు బేబీకి పై భాగంలోనూ, లేకపోతే కింద భాగంలోనూ, లేకపోతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏర్పడుతుంది. ప్లాజెంటా బేబీకి ముందు ఉంటే యాంటీరియర్ అని, వెనక ఉంటే పోస్టీరియర్ అని అంటారు. ఈ ప్లాజెంటా పొజిషన్ను బట్టి బేబీని గుర్తించవచ్చని ఎలాంటి చర్యలు జరపలేదు, అలాగే సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ కాలేదు. కాబట్టి మీరు అపోహలైతే పెట్టుకోకండి. ఇప్పుడు నేను చూపించే ఈ రిపోర్టు నా 2వ కొడుకుది. ఇది 2023లో తీయించింది. దీంట్లో పోస్టీరియర్ అని ఉంది ప్లాజెంటా పొజిషన్, దీంట్లో యాంటీరియర్ అని ఉంది. కాకపోతే ఇద్దరు మగపిల్లలే. ప్లాజెంటా పొజిషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. 2 వేరుగా ఉన్నాయి. 2 అబ్బాయిలైనా సరే 2 వేరుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి కేవలం వీడియోస్ చూసి. గమనించినట్టయితే లింగ నిర్ధారణ చట్ట ప్రకారం నేరం అని ఇచ్చారు. ఈ స్టాంప్ అయితే ప్రతి ఒక్క స్కానింగ్ సెంటర్లో అయితే వేస్తారు. దేవుడు ఇచ్చిన ఒక వరం, స్వీకరించాలే కానీ వద్దనకూడదు. అలాగే ఎవరు పుడతారా అనే ఆలోచనలు మానేసి పుట్టేబోయే బేబీ హెల్తీగా పుట్టాలని కోరుకోండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ప్రెగ్నెన్సీ రిలేటివ్సే అయి ఉంటారు. అయితే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు పుట్టే బేబీ కూడా చాలా ఆరోగ్యంగా పుట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చుంటుంది కదా. హార్ట్ బీట్ని బట్టి కానీ, ప్లాజెంటా పొజిషన్ని బట్టి కానీ బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని నిర్ధారించలేమని.
ఈ వీడియో అయితే నేను చాలా జెన్యూన్గా తీశాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బేబీ రిలేటివ్ వీడియోస్ కానీ ప్రెగ్నెంట్ రిలేటివ్ వీడియోస్ కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.